హలో ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఏంటి అంటే బ్యాంక్ లోన్‌కి 9,7 లక్షల కోట్ల లోన్‌లు రద్దనమాట. అంటే 11 ఏళ్లలో బ్యాంకుల కీలక నిర్ణయం. ఏంటి అనే దాని గురించి ఈరోజు వెళ్దాం మనము. ఇక నాన్ పర్ఫార్మింగ్ అసిస్టెన్స్ బ్యాంకులు తరచుగా లోన్‌లు ఇస్తుంటాయన్నమాట. అయితే ఇక్కడ తిరిగి వసూలు చేయడం కష్టమని భావించిన లోన్లను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ బ్యాలెన్స్ షీట్ నుంచి తొలగిస్తుంటాయి. ఇది రుణమాఫీ కాదు. గత 11 ఆర్థిక సంవత్సరాల్లో చూస్తే 9.75 లక్షల కోట్ల మేరకు అంటే బ్యాంకు లోన్లను రైట్ ఆఫ్ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. ఇప్పుడు టాప్ 10 ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులు ఎవరో చూద్దాం. టాప్ 10కి సంబంధించిన బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు మొండి బకాయిలు పెరిగిపోతుంటాయి. అయితే వీటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు. ఇక్కడ తాము ఇచ్చిన లోన్లను తిరిగి వసూలు చేయడం కష్టమని భావించే వాటిని బ్యాంకులు తాత్కాలికంగా రద్దు చేస్తుంటాయి. దీన్నే లోన్ రైట్ ఆఫ్ అంటారు. ఇక్కడ రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన సదరు లోన్లు రద్దయినట్లు కాదు. ఇది ఈ రుణమాఫీ ఏమాత్రం కాదు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రికవరీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. కానీ బ్యాలెన్స్ షీట్ నుంచి మాత్రం ఆ లోన్ మొత్తాన్ని తొలగిస్తాయి. నిరర్ధక ఆస్తుల్ని తగ్గించుకునేందుకు, లాభదాయకతను సరిగా చూయించుకునేందుకు బ్యాంకులు చేసే సాంకేతిక ప్రక్రియనే రైట్ ఆఫ్. ఇప్పుడు గత 11 సంవత్సరాల్లో బ్యాంకులు 9.75 లక్షల కోట్ల విలువైన రైట్ ఆఫ్ చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో తెలిపారు. ఏంటి అని అనే దాని గురించి మనం క్లియర్‌గా ఇప్పుడు తెలుసుకున్నాం కదా! అంటే 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడ అత్యధికంగా 1.59 లక్షల కోట్ల రుణాన్ని రైట్ ఆఫ్ చేసినట్టు వెల్లడించారు. పంకజ్ చౌదరి ఇక 2024-25 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 47.568 కోట్లకు పరిమితమయ్యాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చూస్తే 31.723 క్రోర్స్. 2015-16 ఆర్థిక సంవత్సరంతో చూస్తే 40,416 అన్నమాట. ఇక 2016-17 చూస్తే 68,000 కోట్లకు పైగా. 2017-18 చూస్తే 99,000 కోట్లకు ఈ బ్యాంకులు సాంకేతికంగా రద్దు చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే మరోవైపు 2025 మార్చి 31 నాటికి టాప్ 10 ఉద్దేశపూర్వక ఎగవేతదారులు బ్యాంకులకు మొత్తం మీద 40,635 కోట్ల బకాయిలు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ లోక్సభకు వెల్లడించారు. దీంట్లో ఏబీజీ షిప్ యార్డ్ అంటే 6.695 కోట్ల బకాయితో మొదటి స్థానంలో ఉండగా, గీతాంజలి జెమ్స్ రెండో స్థానంలో ఉంది. బీటా నాఫ్తల్ 5.268 కోట్లతో మూడో స్థానంలో ఉండగా, రాకేష్ కుమార్ కుల్దీప్ సింగ్ వాధ్వాన్ 4.291 కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. తర్వాత వరుసగా భూషణ్ స్టీల్, పవర్ అండ్ స్టీల్ డైరెక్టర్లు ఎంత అంటే 3.810 కోట్లు. రాజా టెక్స్టైల్స్ వచ్చేసి 3.260, గిల్ట్ ప్యాక్ వచ్చేసి 3,080, ర్యాంక్ ఇండస్ట్రీ వచ్చేసి 2.655. ఇక చివరగా హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాలో 2,540 కోట్లతో ఉన్నారనమాట. ఇది అన్నమాట. ఏవేవి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకున్నాం. ఇది అన్నమాట నిర్మలా సీతారామన్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్.